వారిద్దరు కూడా వైద్యులు. They were happily married. వారెంతో సంతోషంగా వివాహ జీవితం గడుపుతున్నారు. God blessed their marital bliss in life. వారి యొక్క వివాహ జీవితాన్ని దేవుడు దీవించాడు. And a son was born. వారికి కుమారుడు జన్మించాడు. He was growing up, coming to a teenage. ఆయన ఆ బిడ్డ ఎదుగుతా వచ్చాడు, యుక్త వయసులోనికి, లేత వయసుకు వచ్చాడు. And one fine bad day, the nightmare took place in the family. అయితే ఒకానొక దినాన్ని ఆ యొక్క కుటుంబంలో ఒక పీడకల లాంటి అనుభవం జరిగింది. The wife of the man died there accidentally. ఆ యొక్క మనిషిని భార్య ప్రమాదంలో మరణించింది. He was left all alone. ఆయన ఒంటరివాడైపోయాడు. He doesn't know what to do. ఏం చేయాలో తనకు తోచలేదు. He was raising up his, call it as a daughter. ఆయన తన కుమార్తెను పెంచి పెద్ద చేస్తున్నాడు. As the days passed by, దినాలు గడుస్తున్నా కొద్దీ she was so close to him. ఆయనకి ఎంతో ఆమె దగ్గరగా సమీపంగా ఉండింది. But he converted his profession from doctor to other elite one. అయితే ఆయన తన యొక్క వృత్తిని వైద్యుడి నుంచి మరొక వృత్తికి, దానికంటే గొప్ప వృత్తికి మార్చుకున్నాడు. And one fine day he came to her father and asked him this one. ఒకనొక దినాన్ని ఆమె వచ్చి తన తండ్రిని ఇలాగని అడిగింది. It was a vacation like this. ఇలాంటి సెలవు దినాల్లో So in the evening she came to dad. సాయంకాలాన తన తండ్రి దగ్గరికి వచ్చింది. Daddy, I have a small request. ఆమె అనింది, నాన్న నాకు చిన్న మనవి ఉంది. Could you comply with that request? నేను అడిగే మనవికి నువ్వు జవాబు ఇస్తావా, చేస్తావా? Yes, here I am. ఇదిగో నేను ఉన్నాను, చేస్తాను. I am for you only. నీ కొరకే ఉన్నాను అన్నాడు. Then she asked, I want to celebrate my birthday with my friends. Could you spare a car for me to go all the way out? ఆమె చెప్పింది కదా, నా స్నేహితులతో నా యొక్క జన్మదినం జరుపుకోగోరుతుంటున్నాను, నేను బయటికి వాళ్ళతో వెళ్ళేదాని కొరకే మీ కార్ ఇస్తారా అని అడిగింది. Okay, you can take the car. అన్నాడు. సరే, కార్ తీసుకెళ్ళు అన్నాడు. And she started to drive the car all the way to party hall where her friends were flocked and waiting for her. ఎక్కడైతే తన స్నేహితులు తన కొరకు ఎదురు చూస్తున్నారో ఆ పార్టీ జరిగే హాల్లో వాళ్ళు ఉన్నారో ఆ స్థలానికి కారులో బయలుదేరి వెళ్తున్నాను. And you all know that in a cities like this, when they go out for the party and they will not come in the night, but the next day they will come out. కనుక మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి పట్టణాల్లో రాత్రి ఇలాగ సాయంకాలం పార్టీకి వెళ్తే రాత్రి తిరిగి రారు, ఉదయాన్నే వస్తారు. So she was driving her car back home. కాబట్టి ఆమె తిరిగి ఇంటికి మరి కారు నడిపించుకుంటూ వెళ్తుంది. After jubilation and celebration with friends. ఆమె మరి స్నేహితులతో పాటు అంతా కూడా ఆనందంగా జరుపుకొని సెలబ్రేట్ చేసుకున్న తర్వాత. But you know that she was not driving the way she has drive in. అయితే మీకు తెలుసు కదా, ఆమె వెళ్ళినప్పుడు ఎట్లాగ డ్రైవింగ్ చేస్తా వచ్చిందో ఇప్పుడు వెనకకు వచ్చేటప్పుడు అట్లాంటి స్థితిలో లేదా. She is already totally intoxicated. అప్పటికే పూర్తిగా తాగిన మత్తులో ఉంది. So as she was driving back home, ఇంటికి కారు నడుపుతూ వస్తున్నప్పుడు she met with an యాక్సిడెంట్ ఎదుర్కొంది. But she hasn't died. అయితే ఆమె చనిపోలేదు. The person she hit with was died. అయితే ఎవరినైతే ఆమె ఢీ కొట్టిందో ఆ వ్యక్తి చనిపోయారు. She was arrested. ఆమెని అరెస్ట్ చేశారు. Put in the prison. చెరసాలలో పెట్టారు. And granted to remand. ఆమెని రిమాండ్కి పంపించారు. Then she was brought to magistrate for the judgment. తర్వాత తీర్పు కొరకే మెజిస్ట్రేట్ దగ్గర తీసుకొచ్చారు. And the story goes this way. ఈ కథ మరి ఈ రీతిగా ముందుకు వెళ్తుంది. The magistrate said, మెజిస్ట్రేట్ గారు అన్నారు, since you have involved in this fatal accident, ఈ యొక్క భయంకరమైనటువంటి ప్రమాదము ఈ యాక్సిడెంట్ లో నువ్వు ఉన్నావు కాబట్టి, although you are young and educated, still studying, నీవు చాలా చిన్నదానవి, తర్వాత చదువుకుంటున్నటువంటి విద్యార్థి అయినప్పటికీ, but the law says that you should be imprisoned. అయితే చట్టం చెప్తుంది ఏంటంటే నువ్వు చెరసాల్లో వేయబడాలని. Imprisonment throughout the life or until death. నీకు జీవిత ఖైదు గాని లేక మరణ శిక్ష గాని వేయబడుతుంది అన్నాడు. Plus 5 lakh rupees fine. దాంతో పాటు 5 లక్షల జుర్మానా అని చెప్పాడు. She was broken. She started to shed her tears right there. ఆమె ఇక్కడ బద్దలైపోయింది, కన్నీళ్లు గారటం మొదలుపెట్టింది. And the whole court hall was pin drop silent. ఆ కోర్ట్ హాల్ అంతా కూడా నిశ్శబ్దం అయిపోయింది. And lady constables escorted her to take her back to the prison. ఆమెను తిరిగి ఆ చెరసాల గదిలో తీసుకెళ్లే దాని కొరకే ఆ లేడీ కానిస్టేబుల్ తనతో పాటు తీసుకెళ్లారు. Then one man sounded loudly saying that stop. అప్పుడొక ఆయన బిగ్గరగా మాట్లాడుతూ ఆపండి అన్నాడు. So he came to near that girl. ఆయన అమ్మాయి దగ్గరకు వచ్చాడు. And then she said, he removed his coat and put on that coat upon her. ఆయన తన కోట్ తొలగించి ఆమె మీద కోట్ వేశాడు. And asked the constables to put cuffs to his hands. ఆయన కానిస్టేబుల్ ని అడిగాడు తనకి ఆ యొక్క హ్యాండ్ కఫ్స్ వేయమని. వేడిలు వేయండి. It's me.
నేను have to bear this punishment, but not this girl. నేను ఈ యొక్క శిక్ష భరిస్తాను, ఈ అమ్మాయి కాదని. I want to go to the prison for the life. నేను జీవిత ఖైదు, నేను చెరసాలకు వెళ్తానన్నాడు. Let her be free. ఆమె విడుదల చేయండి. She will not be go to heaven, prison any longer. ఆమె మాత్రం చెరసాలకు వెళ్ళొద్దు. Although she has done the mistake, ఆమె తప్పిదం చేసినప్పటికీ, although she was involved in the fatal accident, ఆమె అలాంటి ప్రమాదము అంటే యాక్సిడెంట్ చేసినప్పటికీ, but I want to take the punishment. అయితే ఆ శిక్ష నేను భరిస్తా. Let her have freedom. ఆమెకి Let her స్వాతంత్రం, have liberty. ఆమెకి స్వాతంత్రం Let her ఇవ్వండి. have forgiveness. ఆమెకి క్షమాపణ ఇవ్వండి. And take me to the prison. ఆ చెరసాలకు నన్ను తీసుకెళ్ళండి. Then again the whole court was in silence. తర్వాత కోర్టు అంతా కూడా నిశ్శబ్దం అయిపోయింది. When police officer asked, what is there? అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఆశ్చర్యంతో అడిగాడు, What ఏంటి is this relation with you, this girl? ఈ అమ్మాయితో మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? Then that officer told, అప్పుడు ఆయన అధికారి చెప్పాడు, she is my loving only daughter. ఆయన చెప్పాడు, ఆమె నాకు ఒకతే మరి ఏకైక కుమార్తె, ప్రేమ కుమార్తె అని చెప్పాడు, ప్రేమించే కుమార్తె. She is my daughter. ఆమె నా కుమార్తె అని చెప్పాడు. As a judge, I passed the judgment. నేను న్యాయాధిపతిగా నేను తీర్పు జారీ చేశాను. But as a father, I want to take the punishment which is incurred to her. అయితే తండ్రిగా ఆమెపై పడినటువంటి ఆ శిక్ష నేను భరించగోరుతున్నా. Here I am, take me to the prison. ఇదిగో నేనున్నా, నన్ను తీసుకెళ్ళండి చెరసాలకి. Daughter started to weep. ఆ కుమార్తె ఏడవడం మొదలు పెట్టింది. Dad, dad, dad. ఆమె అంటా వచ్చింది, నానా 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 అని. Yes, this heart-breaking situation taking place. ఇలాంటి హృదయం బద్దలయ్యేటువంటి పరిస్థితి చోటు చేసుకుంటున్నప్పుడు Police rammed him into the van. ఆ పోలీసు వారు ఆయనని వ్యాన్ లోకి ఎక్కించారు. And his father, our father is no more in her sight. ఇక ఆ తండ్రి ఆమెకి కంటికి కనబడకుండా తీసుకెళ్లిపోయారు. This is a small story that illustrates the love of Jesus Christ. యేసు ప్రభువారి యొక్క ప్రేమను దృష్టాంతంగా చూపించేటువంటి చిన్న కథ ఇది. It's all we have sinned against God. ఇది మనము దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాం. We deserve the punishment. మనము శిక్షకు అర్హులం. We deserve the imprisonment. మనము చెరసాల వేయబడే దాని కొరకే పాత్రులం. We deserve all the worst condemnation we can ever think of. మనము ఎలాంటి భయంకరమైనటువంటి శిక్షణ వేయబడే దానికి అర్హులం. But when we are about to be taken to the condemnation, అయితే ఆ శిక్ష వేయబడేటువంటి స్థలానికి తీసుకెళ్లేటువంటి సమయంలో then father said, తండ్రి అన్నాడు, wait. ఆగండి ఆగండి అన్నాడు. Wait. ఆగండి, Here I am, ఇదిగో నేనున్నా, going to send my son for you. నా కుమారుని కొరకు పంపుతాను. He will bore all your sin on the cross. ఆయన నీ పాపంలన్నీ శిలువ మీద మోస్తాడు. And he will die for you. ఆయన నీ కొరకు He మరణిస్తాడు. will be buried. ఆయన సమాధి He will చేయబడతాడు. be resurrected. ఆయన తిరిగి పునరుద్ధరణుడు లేస్తాడు. He is a substitute for all the punishment you incurred because of your sin. నీ పాపము నిమిత్తమై నువ్వు పొందేటువంటి శిక్ష అంతటికి కూడా ఆయన బదులు. What a story is this? ఇలాంటి కథ చూడండి. What a savior he is. ఈయన ఎలాంటి గొప్ప What a రక్షకుడు, loving shepherd he is. ఎలాంటి మంచి ప్రేమ కలిగిన What a రక్షకుడు, caring father he is. ఎలాంటి జాగ్రత్త వహించే తండ్రి ఆయన, What a concerning father he is. ఎలాంటి పట్టింపు What కలిగినటువంటి తండ్రి, a comforting father he is. ఎలాంటి ఆదరణకరమైనటువంటి తండ్రి ఆయన. Today he wants all of us to escape the wrath of God so that accept Jesus Christ and his finished work. కనుక ఈ దినాన్ని మనమందరము కూడా దేవుని ఉగ్రతను తప్పించుకొని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంపూర్తి చేయబడిన శిలువ కార్యమునందు నమ్మకం ఉంచాలని కోరుతున్నాడు. Would you like to receive Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారిని నీ జీవితంలో అంగీకరించడం ఇష్టమేనా? What is your response? నీ స్పందన ఏంటి? Shall we